హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఈ వీడియోలోని నేను రెగ్యులర్గా యూజ్ చేసే నా మిషన్ అంటే యోషా వండర్ స్టిచ్ మిషన్ అండి నేను తీసుకుంది. ఈ 4 ఇయర్స్లోని ఒక్క చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ మంచి మంచి వర్క్ డిజైన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా డెమో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను డెమో కూడా ఇస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ క్లీనింగ్ పార్ట్ అండి. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి మిషన్స్కి పక్కాగా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ కూడా రాదండి. ఫస్ట్ అయితే మనం దీని మీద ఉండే డస్ట్ అంతా ఒక నార్మల్ క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను. నార్మల్ డ్రై క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఉండే దీనిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా, అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈజీగా మన ఫుట్ అనేది కూడా చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇందులోని. సో ఫుట్ అది కూడా తీసి మనం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ యాక్చువల్లీ బ్రష్ అంటూ నాకు మిషన్తో ఏం రాలేదు, మా మమ్మీ నాకు ఇచ్చింది బ్రష్. సో ఇలా మనకు బయట కూడా దొరకవచ్చు ఇలా చిన్న చిన్న బ్రష్లా ఉంటాయి. లేదంటే ఇంట్లోనే యూస్ చేసే పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు లోపల సైడ్. అదిని కొద్దిగా వాటర్లో డిష్ వాషర్ వేసి బాగా క్లీన్ చేసుకుంటాను పైన మిషన్ అంతా. సో ఇది కంపల్సరీ ఏం కాదండి, కానీ నా మిషన్ కింద మా పిల్లలు బాగా పెన్సిల్తోని పెన్నులతోని వాటితోని బాగా గీతలు పెట్టేశారు. వైట్ కలర్ మిషన్ కదా, సో మీకు ఇక్కడ కెమెరాలో కనిపించట్లేదు కానీ చాలా చండాలంగా ఉంది నా మిషన్ మాత్రం. సో చాలా కాలం అయిపోయింది. మధ్యలో నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది కొంత బ్రేక్ ఇస్తాను. సో చాలా కాలం అయిపోయింది మిషన్ తీసి. సో చూస్తే చాలా చండాలంగా ఉంది. చిన్న చిన్న స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కానీ రెగ్యులర్గా స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు అనమాట. సో అందుకని బాగా చెత్త చెత్తగా అయిపోయింది. సో క్లీనింగ్ చేస్తూ మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను, మంచిగా యూజ్ అవుతుందని. ఎందుకంటే రెగ్యులర్గా బేస్ అంటే ఓన్లీ స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటేనే మిషన్ అనేది చాలా సాఫ్ట్గా, సౌండ్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను పైన ఉన్న చెత్త అంతా, ఈ పెన్సిల్ గీతలు, పెన్ గీతలు అన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ వాటర్ అంటూ పెట్టకూడదండి, జస్ట్ లైట్గా తడిపి యూస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ అది వెళ్ళిపోయిన చేసినా చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో జస్ట్ లైట్గా పెట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను, పైన ఉన్న క్లీనింగ్ డట్ అంతా పోవాలని. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండి. అండ్ అలాగే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లే లిస్టులన్నీ ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఐ స్వేర్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ కూడా చేయండి. చాలామంది ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. పై క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లీనింగ్ చూసేద్దాం రండి. ఇలా మిషన్ మొత్తం అంతా కిందన పడుకోబెట్టేసి నాకైతే ఇక్కడ ఈ మిషన్ దగ్గర ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకుని ఈ పక్కలంటా మనకి అవి జారకుండా ఉన్న చిన్న చిన్న హుక్లా ఉంటాయన్నమాట. అవి జస్ట్ పక్కకు తోసేస్తే చాలు మనకి ఇవి వచ్చేస్తాయి అన్నమాట. బాబిన్ పెట్టుకుని ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత నీట్గా తుడుచుకోవడమే. మన లోపలికి చాలా డస్ట్ వెళ్ళిపోతుంటుంది. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకు తెలియకుండా చాలా డస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ నార్మల్గా అయితే మనకి పాతకాలం మిషన్స్ ఉంటాయి కదా, అంటే బ్లాక్ కలర్వి, అవి అంతగా లోపలికల్లా చెత్త వెళ్ళదండి. కానీ ఇది చిన్న మిషన్లో ఏంటంటే చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది, లోపల చూస్తున్నారు కదా చాలా చెత్త ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడం కొంచెం టిపికల్ పని, అలానే కష్టం అని కాదు, బయటకు కూడా ఇచ్చుకోవాల్సిన పని లేదు, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్ అది లేకపోతే కనుక పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. లేదా చిన్న ఒక కర్రపుల్లకు కానీ లేదా చీపురు పుల్లకు కానీ లైట్గా కాటన్ కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ ఇలా నార్మల్గా చుట్టేసి దాని లోపల పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా లోపల ఉన్న డస్ట్ మనం కుట్టినప్పుడు లోపలికి చాలా చెత్త వెళ్ళిపోతుంది. దూది, నెక్స్ట్ థ్రెడ్, చిన్న చిన్న ముక్కలు కింద కట్ అయినవి అన్నీ లోపలికల్లా వెళ్ళిపోతాయి. సో అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకు సౌండ్ ఎక్కువగా వస్తుంటుంది. వన్స్ ఇలా క్లీన్ చేసి ఆయిలింగ్ చేసుకుంటే కనుక మనకి మిషన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వెళ్ళిపోతుందండి. అండ్ ఇలా పూర్తిగా క్లీన్ అయిన తర్వాత ఆయిలింగ్ అయితే చేయాలండి. మిషన్ ఆయిల్ అని చెప్పి సెపరేట్గా మనకి స్టేషనరీ షాపుల్లో అట్లా అమ్ముతారు. సో మిషన్కి సంబంధించి మిషన్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి, కోకోనట్ ఆయిల్ ఇలాంటివి ఏం కాకుండా. క్లీనింగ్ అనగానే అన్ని బోల్ట్లు నట్లు అన్నీ ఇప్పేసి క్లీన్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే క్లీన్ చేసుకోవాలి. పైన జస్ట్ ఒక్కొక్క డ్రాప్, అక్కడ డ్రాప్ వేసినా కింద దాకే వస్తుంది. బట్ అలా వేసుకోవడం ఏంటంటే స్మూత్గా సాఫీగా సాగుతుందని నేను పైన ఒక 2 డ్రాప్స్ అండ్ అలాగే కింద బాబిన్ దగ్గర 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. ఇలా ఆయిల్ అది వేసిన తర్వాత మనం మిషన్ని తిప్పాలండి. తిప్పితే ఆయిల్ అది ఫుల్గా 4 వైపులా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు లోపల బాబిన్ పెట్టుకునేవి ఉన్నాయి కదా, వాటికి కూడా చాలా డస్ట్ ఉంటుంది. సో వాటికి కూడా సెపరేట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి కూడా ఆయిల్ అది అప్లై చేసుకోండి. జంగ్ అది పట్టకుండా ఉంటుంది. మెయిన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే మనం సరిగా వాడకపోయినా మంచిగా వాటిని చక్కగా సెక్యూర్ చేయకపోయినా సరే ఎక్కడ దగ్గర చిన్న చిన్న జంగు లాంటివి వస్తూ ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్కి కూడా. సో అన్ని కేర్ తీసుకుంటూ మన మిషన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఈ మిషన్ ఎంతో కాలం
చాలా మంచిగా మన్నుతుందండి. ఇలా పూర్తిగా ఆయిలింగ్ అయిపోయిన తర్వాత ఒక 24 అవర్స్ అయితే ఫుల్గా మిషన్ రెస్ట్ ఇచ్చి తర్వాత రోజు ఒక కాటన్ క్లాత్ మీద ఫస్ట్ స్టిచ్ చేయండి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న ఆయిల్ అది లీక్ అయినా చేస్తున్నాం, మనం కొత్తవి డ్రెస్సెస్ ఏమైనా ఉంటే అవి పాడకుండా ఉంటాయి. సో ఫస్ట్ కాటన్ డ్రెస్ మీద స్టిచ్చింగ్ వేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బై బాయ్.